వాన మన కోసం కురవదు. సంస్కృతంలో చెబుతారు చక్కని శ్లోకం, చాతక స్వానుమానేన జలం ప్రార్థయతే అంబుదాత్ సస్వౌదార్యతయా సర్వాం ప్లావయత్యంబునామహీం. చాతక పక్షి అని చిన్న పెట్ట ఉంటుంది, వానకోయిల అంటారు తెలుగులో దాన్ని. వానకోయిల అది వాన నీళ్లు తాగి బతుకుతుంది. దానికి ఇంటికి ఇంకా స్విగ్గీ జొమాటో వాళ్ళు ఎవరూ రావట్లేదు. అది వాన నీళ్ళే తాగుతుంది, దానికి వేరే ఆహారం అక్కర్ల. వానకాలంలో వాన నీళ్ళు ఉంటే బతికేస్తుంది. దాంతో 2 చుక్కల నీళ్ళు అలా చిన్న చెట్టు కొమ్మ మీద ఉండే అలా ముక్కు నోరు అది 2 ఒకటేగా తెరిచి 2 బొట్లు వాన నీళ్లు పడకుండా, డిస్టిల్డ్ వాటర్ కదా, పవిత్ర ఉదకం, అందులో ఏమీ కలవల, నేల మీద పడలేదు కదా, ఆ నీళ్లు తాగి హాయిగా ఉంటుంది. కానీ ఆ చాతకం వాన కోసం అర్థిస్తే ఇంద్రుడు మేఘం రూపంలో వాన కురిపిస్తున్నాడు. కానీ ఆ వాన వల్ల మొత్తం భూమండలం అంతా బాగుపడిందా లేదా? కోరింది చాతక పక్షి, కానీ భూమండలానికి మొత్తం ప్రయోజనం కలిగిందా లేదా?